ఇవన్నీ ఉంటాయి కదా మనకి నాన్ వెజ్ అన్ని ప్రోటీనే అనమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈరోజు మార్నింగ్ మ్యాగీ తిన్నా. ఇప్పుడు ఫిష్ తింటున్నా కదా. నేను రేపు ఎంత వెయిట్ తగ్గినా లేదా, ఎందుకంటే మ్యాగీ మైదా పిండి కదా, తినకూడదు, అస్సలు తినకూడదు. మా నార్మల్గా తినకూడదు. ఇప్పుడు మనం వెయిట్ లాస్లో ఉన్నాం కాబట్టి అసలు తినకూడదు. కానీ నాకు తినాలనిపించి కొంచెమే తిన, ఎక్కువ కూడా తినలేదు. తినగా మళ్ళీ 5 kgs వరకు ఎట్లా నేను తినను, నాకు తినాలనిపిస్తలేదు కూడా. ఏది గుర్తొచ్చినా సరే నాకు కళ్ళ ముందు మా పిల్లలు ఎవరేం తిన్నా కూడా నాకు అది తినాలనిపిస్తలేదు. అంతా మైండ్లో ఫిక్స్ అయినా అనమాట. కానీ రేపు ఎంత తగ్గినా లేదా అనేది చూడండి. అంటే ఇలాంటివి తిన్నప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. రేపు ఎంత తగ్గినని రేపు చూడండి, ఓకేనా. ఇక్కడైతే నేను లంచ్ చేసేస్తున్నాను. నేను ఛాయ్ అయితే ఈవినింగ్ తాగేసిన. నేను తప్పకుండా ఛాయ్ అయితే తాగుతా రోజు, అదైతే అస్సలు మర్చిపోను. నేను ఒకవేళ దానివల్ల తగ్గట్లేను వెయిట్ అంటే మానేస్తాను మొత్తమే. కానీ ఇప్పుడు తగ్గుతున్నా కాబట్టి నేను ఎందుకు మానేయాలి, నాకు ఒక పూట బంద్ చేసిన, ఆల్రెడీ మార్నింగ్ టైంలో బంద్ చేసిన, ఇప్పుడు ఎందుకు సాయంత్రం బంద్ చేయాలనేసి నేను మానేయట్లేను. ఎవరైనా మీకు నాలాకనే చాయ్ పిచ్చి ఉంటే ఒకవేళ తాగేసేయండి. ఒకవేళ తగ్గట్లే అంటే మానేయాలి, లేకపోతే తాగుతూ కూడా తగ్గుతుంది అంటే పర్వాలేదు, తాగేసేయండి. కాకపోతే నేను బ్లాక్ బెల్లం ఉంటుంది చూడండి, అది వేసుకుంటాం. అది ఇలా కవర్ చేసుకోవాలి. మనం ఏదైనా హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు కవర్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు కూడా నైట్ ఈ హెవీగా తీసుకున్నాం అనుకో, మనం తగ్గేదే కాక ఇంకా తగ్గిన వెయిట్ కూడా పెరుగుతాము. ఎందుకంటే మనం వెయిట్ క్లాస్లో ఉన్నాం కాబట్టి లాస్ అయ్యేటప్పుడు దాని తగ్గట్టే ఫుడ్ తీసుకోవాలి. లేకపోతే మనము అట్లా అంటే ఇక మొత్తమే మానేయాలా, తగ్గినాక కూడా మొత్తమే మానేయాలా, అట్లా అంటే మళ్ళీ తగ్గి పెరుగుతాం కదా అనుకుంటారు. అవును,